శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త వినిపించారు. ఆలయంలో గతంలో నిలిపివేసిన ఉచిత స్పర్శ దర్శనం సేవలను మళ్లీ ప్రారంభించారు. ఈ నిర్ణయంతో మల్లన్న భక్తులు స్వామివారిని స్పృశించి దర్శించుకుని తరించే అవకాశం మళ్లీ లభించినట్లయింది. మంగళవారం రోజున ఆలయ ఈవో శ్రీనివాసరావు ఈ స్పర్శ దర్శన సేవలను ప్రారంభించగా మొదటి ఉచిత స్పర్శ దర్శనం టికెట్ను స్వయంగా భక్తులకు అందజేశారు. అయితే ఈ ఉచిత స్పర్శ దర్శనాలు ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:45 నుంచి 3:45 వరకు కొనసాగనున్నాయి. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకి సుమారు 1200 మంది నుంచి 1300 మంది భక్తులు స్పర్శ దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. గంటకు 600 మంది భక్తుల చొప్పున సుమారు 2 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మరి ఈ ఉచిత స్పర్శ దర్శనానికి గతంలోనూ ఇదే సమయం ఉండగా నేరుగా లోపలికి పంపించేవారు. కానీ ఈసారి కొత్తగా టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉచిత క్యూలైన్లో ఆధార్ కార్డు గుర్తింపు ద్వారా భక్తులకు టోకెన్లు జారీ చేస్తారు. ఈ విధానం ద్వారా భక్తులను క్రమబద్ధీకరించి దర్శనాన్ని సులభతరం చేయనున్నారు. అయితే స్వామివారి స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రధారణతోనే రావాలని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. పునః ప్రారంభం మొదటి రోజు కావడంతో సుమారు 1200 మంది భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ మల్లికార్జున స్వామిని స్పర్శించడం శ్రీశైలం, కాశీలో మాత్రమే భక్తులకు అవకాశం ఉందని, భక్తుల కోరిక మేరకు క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఆధార్ ద్వారా టోకెన్ జారీ చేసి ఉచిత స్పర్శ దర్శనం కల్పించే ఏర్పాటు చేశామని శ్రీనివాసరావు తెలిపారు. అయితే ప్రభుత్వ సెలవులు, బ్రహ్మోత్సవాలు, మహోత్సవాలు, పర్వదినాల్లో మంగళవారం నుంచి శుక్రవారం వరకు కూడా స్పర్శ దర్శనం నిలిపివేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం భక్తులకు స్వామివారిపై మరింత భక్తిని పెంచి దర్శన భాగ్యాన్ని సులభతరం చేస్తుందని ఆలయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.